అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్గా విడుదల కానుంది. ఇప్పటికే కూలీ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతకు ముందు రిలీజైన గ్లింప్స్, పోస్టర్లు కూడా సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే కూలీ సినిమా రిలీజైనప్పుడు రజనీకాంత్ చేతిలో ఒక 1421 అనే కూలీ బ్యాడ్జీ నంబర్ కనిపించింది. అయితే పర్టిక్యులర్గా ఇదే నంబర్ పెట్టడం వెనక ఒక హార్ట్ టచింగ్ అండ్ ఎమోషనల్ స్టోరీ దాగ ఉంది. ఆగస్టు 2న చెన్నైలో కూలీ 2025 సినిమా ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. రజనీతో పాటు స్టార్ యాక్టర్లందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే సందర్భంగా లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ, ఈ సినిమాలో రజనీకాంత్ కూలీ బ్యాడ్జ్ నంబర్ ఒక 1421 అని పెట్టడానికి ఒక ప్రత్యేక కారణముందన్నాడు. అదేంటంటే, లోకేష్ తండ్రి ఒక సాధారణ బస్ కండక్టర్. అప్పట్లో ఆయన బ్యాడ్జ్ నంబర్ ఒక 1421. తన తండ్రికి గుర్తుగా ఇప్పుడు అదే నంబరును వాడినట్లు లోకేష్ చెప్పుకొచ్చారు. కూలీ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. విడుదల దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున నెగటివ్ రోల్లో కనిపించనున్నారు. భారీ తారాగణం నటిస్తుండడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. రజనీ కెరీర్లో 171వ సినిమాగా వస్తున్న ఈ సినిమా గురించి నిత్యం ఏదో న్యూస్ వైరలవుతోంది. ఈ చిత్రాన్ని దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషలలోనూ ఈ సినిమా విడుదల చేయనున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది.